హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జామ్ అండ్ ఐస్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఇవాళ నేను కిచెన్లోకి వచ్చేసానండి ఒక చిన్న రెసిపీతో. సో మేము న్యూ ఇయర్లో రెజల్యూషన్ లాగా అయితే కాకుండా నైట్ టైమ్స్ రైస్ అవాయిడ్ చేద్దామని, సో మ్యాక్సిమం మనం పెసరట్లు యాడ్ చేసుకుంటే మన ఫుడ్లో అది బాగుంటుందని మేము ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇవాళ మేము పెసరట్లు చేసుకున్నామండి. మీరు అనుకోవచ్చు మా బ్లాగ్స్లో ఎప్పుడు పెసరట్లే ఉంటాయని, ఎందుకంటే ఐఎమ్ అబ్సెస్డ్ విత్ పెసరట్లు అనమాట. సో ఇవాళ పెసరట్లతో నేను ఆనియన్ చట్నీ చేయబోతున్నాను. సో అదే ఆనియన్ చట్నీ రెసిపీ మీకు చూపించిపోతున్నాను. సో దానికి కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలండి. బేసిక్ మీకు తెలుసు, ఆయిల్, సాల్ట్ అది చెప్పనవసరం లేదు. అది డెఫినెట్గా మనకి అన్ని కుకింగ్లో అవసరం పడుతుంది. ఆనియన్ చట్నీకి ఏమేమి అవసరం పడాలంటే డెఫినెట్గా ఆనియన్స్ అండి. నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత ఒక 5 cloves ఆఫ్ గార్లిక్, వెల్లుల్లి, ఒక చిన్న రౌండ్ మీరు చింతపండు తీసుకోవాలి. తర్వాత కొన్ని రెడ్ చిల్లీస్. సో దీని ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాము. మీరు ఎంత కారం తినగలిగితే అంత మీరు రెడ్ చిల్లీస్ కలుపుకోవచ్చండి. సో నేనైతే ఇన్ని తీసుకున్నాను. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పెనం పెట్టేసుకున్నామండి. ఒక చిన్న కడాయి అనుకోండి. ఆయిల్ పోసేసుకుందాము. సో ఆయిల్ వేడెక్కిందండి. సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్నామండి. ఇప్పుడు గార్లిక్ వేసుకుందాం. తర్వాత రెడ్ చిల్లీస్ అండ్ చింతపండు కూడా వేసేసుకుందాం. అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. సో ఒకసారి కలిపేసుకున్నాం. సో ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, నేను ప్రతి నా కుకింగ్లో చెప్తాను, సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, సో దాట్ ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇది మంచిగా మనం కుక్ అయ్యే వరకు దీన్ని కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలండి. నేను ఆల్రెడీ సిమ్లోనే పెట్టుకున్నాను. సో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, అది ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కుక్ అయిపోయినప్పుడు మీకు కుక్ అయిన స్మెల్ కూడా వస్తుంది. సో దాంతో కూడా మీరు తెలుసుకోవచ్చు ఆనియన్స్ కుక్ అయిపోయినాయి అని. సో దీన్ని మనం ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని చల్లారిద్దాము. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. సో దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. వేరే దాని మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, సో దట్ అది తొందరగా చల్లబడిపోవాలని. చూసారు కదా, దాని తర్వాత కొంచెం ఉప్పు కలుపుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవడమే. అండ్ తర్వాత జస్ట్ ఆవాలు అండ్ ఒక్క ఎండుమిరకాయ వేసి మనం దీన్ని పోపు పెట్టుకుందామండి. బాగుంటుంది. సరేనా? సో ఫస్ట్ దీన్ని చల్లారనిచ్చేద్దామండి. చూసారు కదండి, ఇప్పుడు మొత్తం ఈ మిక్చర్ అంతా చల్లబడిపోయింది. ఇప్పుడు మనం దాన్ని గ్రైండర్ జార్లోకి వేసుకుందాం. చూసారు కదా, సో మనం గ్రైండ్ చేసేసుకున్నామండి. సో ఈ చట్నీ టెక్స్చర్ ఇలా ఉంది. ఇప్పుడు మనము దీంట్లోకి పోపు వేసుకుందాం. సో పోపు వేయడానికి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి. సో పోపు కూడా వేసేసుకున్నామండి. సో పోపు వేసుకున్నాక సో మన చట్నీ ఇలా ఉందన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో మీకు పెసరట్తో కూడా ఒక షార్ట్ చేసి పెడతానండి. బాయ్.